జింగిల్స్కి వాయిస్ చెప్పడం అండ్ అలా దోస్ కైండ్ ఆఫ్ గిగ్స్. సో ఆల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ వైల్ ఐ వాజ్ ఆడిషనింగ్. అండ్ ది ఆడిషన్ వాజ్ ద టఫెస్ట్ ప్రాసెస్. ఎందుకంటే బాంబేలో దేర్ ఇస్ ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒక సినిమాలో ఒక మంచి పాట రావాలంటే త్రూ ఆడిషన్స్. అంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఇఫ్ యువర్ ఫాదర్ ఇస్ అ ప్రొడ్యూసర్ ఆర్ ఇఫ్ యూఆర్ బార్న్ టు అన్ యాక్టర్. అది ఆ రూట్స్ మనకి లేవు కాబట్టి ఈ రూట్స్ లేని వాళ్ళకి ఇది ఒకటే ఆప్షన్. నేనే కాదు, ప్రపంచంలో ఎవడొచ్చినా కూడా. సో ఈ ఆడిషన్స్ ఇవి చేసుకుంటా, ఈ డే టైంలో ఇవి చేసుకొని సాయంత్రం అవి చేస్తూ సంహవ్ అది ఆ రిథమ్ సెట్ అయిపోయింది. అవి చేసుకుంటా ఇట్ వాజ్ ఈజియర్ టు డీల్ విత్ ద. ఇప్పుడు ఆడిషన్స్ ఎలా ఉంటాయంటే అక్కడ ఒక సిస్టమ్ అంటూ ఏం లేదు. అంటే ఇప్పుడు మనం ఐఐటి కావాలనుకోండి, మనకు ఎగ్జామ్ ప్రాసెస్ ఉంటుంది ఒకటి. అలా యాక్టింగ్ ఇండియాలో సిస్టమ్ అంటూ ఏం లేదు. ఈ పర్టికులర్ ఎగ్జామ్ రాస్తే మీరు యాక్టర్ అవుతారు, ఈ పర్టికులర్ ఆడిషన్ ఇస్తే మీకు ఇది వస్తుంది అనేది ఇప్పుడు కొంచెం కాస్టింగ్ డైరెక్టర్స్ ఇదంతా కొంచెం స్ట్రాంగ్ అయింది తప్ప 6-7 years బ్యాక్ లిటరలీ సిస్టమ్ ఏం లేదు. రోజు ఒక అంధేరిలో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడియోస్ బయట నుంచొని ఫోటోలు ఇచ్చి, సార్ ఏమైనా ఆడిషన్స్ ఉంటే చెప్పండి సార్ అని ఈమెయిల్ అడ్రస్ వదిలేసి రావడం. అండ్ దెన్ యూ జస్ట్ సిట్ బై ద ఫోన్. అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ ఫేజ్, ఎవరి ఫోన్ మోగినా కరణ్ జోహర్ ఫోన్ వస్తుందా, ఎక్సెల్ ప్రొడక్షన్స్ నుంచి ఫోన్ వస్తుందా, యష్ రాజ్ ఫోన్ వస్తుందా, ఎందుకంటే ఇవన్నీ స్టూడియోస్ రౌండ్స్ ఇచ్చేసి వస్తుంటారు అందరూ. సో ఆ ఫేజ్ ఎలా ఉంటుందంటే ఎవరి ఫోన్ వచ్చినా మేబీ మన ఫొటోస్ కానీ ప్రొఫైల్ కానీ చూసారేమో, మేబీ దే ఆర్ కాలింగ్ ఫర్ దట్ అని. బట్ till today whenever the phone rings it's either credit card or Hathway, sir we are having some 4 Mbps connections ilanti phone lo vastay tappa Karan Johar phone eppudu raadu. So but that hope is very important. Moogutadara phone anna hope untundi. Aa hope is what makes you get up and go to the next audition. So that's how that phase in Bombay began of auditioning. And getting a decent place in Bombay is very difficult. Being a struggler, it must have been more difficult. ఇంకోటి బాంబేలో ఎలా ఉంటుందంటే యాక్టర్స్ కి ప్లేస్ ఇల్లు ఇవ్వరు రెంట్కి. క్లియర్ గా బయట బోర్డు పెడతారు, బ్యాచులర్స్ అండ్ యాక్టర్స్ నాట్ అలౌడ్. సో నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు యాక్టర్ అని చెప్పేవాడిని. తర్వాత ఇల్లు ఇవ్వట్లేదని చెప్పేసి ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వర్క్ ఫర్ ఇన్ఫోసిస్, ఐ మ్యారీడ్, ఐ హ్యావ్ 2 kids. ఇలాంటి ఒక స్టోరీ చెప్పుకొని దెన్ ఐ యూస్ టు ఏమంటారు దాన్ని, సబ్లెటింగ్ పీజీ ఉంటుంది కదా, ఐ స్టార్టెడ్ లైక్ దాట్. సో ఆ పీజీలో కూడా ఎలా ఉంటుందంటే ఎంత కాంపిటీషన్, డబ్బులు ఎంత డెస్పిరేషన్ అంటే బాంబేలో. ఇప్పుడు ఒక పీజీ సపోజ్ దేర్ ఇస్ అ 2 BHK ఫ్లాట్, రైట్, దేర్ ఆర్ 2 rooms. One guy will take that 2 BHK flat for rent for let's say 40,000. Then he'll put 4 beds in each of those rooms and he'll give out 8 beds to 8 people for 20,000 each or 10,000 each. So he'll make for 80,000 out of that, and he has let it out. He has taken it on rent for 40. So he's making a table profit of 40 for himself by doing nothing. ఇప్పుడు ఆ 8లో నేను ఒకటి. ఇప్పుడు నాతో ఎవడున్నాడు ఏంటి ఏం తెలియదు నాకు అసలు. ఫస్ట్లో వెళ్ళినప్పుడు నేను హమీద్ అని ఒకటి వచ్చాడు రెంట్కి ఇచ్చి, వాడికి నేను రెంట్ తీసుకుంటే నాకు ఈ సబ్లెటింగ్ సిస్టమ్ తెలియదు. వాడే ఓనర్ అనుకోని నేను వాడితే రెంట్ తీసుకున్నాను. తర్వాత నాకు 1 month వరకు కనపడలేదు వాడు ఎక్కడ. రోజు ఇంటికి వెళ్తుంటే ఎవ్రీ డే ఐమ్ సీయింగ్ న్యూ గైస్ ఇన్ ద రూమ్. అండ్ దెన్ one day one guy comes and he's like, who are you అంటే, I live here, who are you అంటే, I am the owner అన్నాడు వాడు. అయితే నాకు అసలు నువ్వు ఓనర్, హమీద్ నాట్ ది ఓనర్, హూ ఇస్ హమీద్ అన్నాడు. దెన్ లేటర్ వెన్ ఐ రియలైజ్ దిస్, హమీద్ ఆల్సో డెంట్ రెంట్ ఇట్. Hamid got it on rent from someone who had actually rented the flat from this guy. So ఇంత నెక్సెస్ ఉంది అక్కడ. సో పీజీల్లో ఆ క్యారెక్టర్స్ తగులుతారు. ఇట్స్ ఏమంటారు దాన్ని, ఇట్స్ అ ఫిల్మ్ బై ఇట్ సెల్ఫ్. అది ఒక బాంబేలో హౌస్ హంటింగ్ అండ్ జస్ట్ ఫైండింగ్ అ ప్లేస్ టు లివ్. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఎలా ఉంటుంది అంటే బేసిక్ నెసెసిటీస్ మనం గ్రాంటెడ్ తీసుకుంటాం. ఒక ఇల్లు దొరకడం, ఒక ఇల్లు ఉండడం, 3 పూట్ల భోజనం దొరకడం అనేది ఇంత కష్టమా అనేది ఈ ఫేజ్, అంటే ఆఫ్టర్ బికమింగ్ అన్ అడల్ట్. ఇప్పుడు సపోజ్ యూఆర్ బోర్న్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ అసలు 3 పూట్ల అన్నం లేదు, ఇల్లు లేదు అని అంటే దట్స్ డిఫరెంట్. బట్ మా పేరెంట్స్ స్ట్రెస్ ఏముండేదంటే, అరే ఇంత చదువుకొని లండన్లో జాబ్ చేసుకొని నువ్వు అసలు
ఏంటి ఈ పరిస్థితి అవసరమా నీకు. అండ్ ఈవెన్ ఫర్ మీ ఐ యూస్ టు హ్యావ్ దిస్ ఫేజ్ వేర్ ఏంటిది ఇంత కష్టం ఉంది, లైక్ ఇస్ దిస్ గోయింగ్ టు స్టాప్, ఇస్ దిస్ గోయింగ్ టు చేంజ్ అని ఒక డౌట్లు అయితే వస్తాయి. లైక్ వేర్ యూఆర్ లైక్ సమ్హౌ ఆ మూమెంట్లో ఐ ఫౌండ్ పీపుల్ హూ ఏమంటారు దాన్ని బిలీవ్డ్ ఇన్ మై స్కిల్ సెట్, హూ సెడ్ కీప్ గోయింగ్, యునో if you didn't have it we wouldn't support you, you know. It's like I found this really amazing couple that took us in, took me in, kept me in their house. So అలా నాకు ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ ఒక ఇమోషనల్ మారల్ సపోర్ట్, ఆల్ యూ నీడ్ ఇస్ at that phase is somebody believing you. అది అది కానీ ఎక్స్పెక్ట్ చేయదు, అది ఎందుకంటే రాదు అది. బట్ ఇన్ దట్ ఫేజ్ ది ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ ఇస్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అది ఏ రోజైతే పోతుందో ఇంకా దట్ హోల్ డ్రీమ్ కొలాప్సెస్. అది లక్కీలీ టచ్ వుడ్ నాకు ఎప్పుడు పోలేదు. వేర్ ఐ వాజ్ లైక్ somehow I knew that if I work hard and keep improving my skill, things will change. ఏపీ ఎలా జరిగింది? అదే ఫనీ స్టోరీ యాక్చువల్లీ. సో ఇందాక చెప్పాను కదా హౌస్ హంటింగ్ ఇదంతా చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. అంటే ఈ ఆడిషన్స్లో కూడా ఎలాంటి క్యారెక్టర్స్ దొరుకుతారంటే కాస్టింగ్ డైరెక్టర్స్ వాళ్ళకి అసలు సగం మందికి అసలు యాక్టింగ్ దీని గురించి ఐడియా ఉండదు. ర్యాండమ్గా రిజెక్ట్ చేస్తారు, వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజెస్ ఇవంతా. నాకు ఒక రోజు కూర్చొని మా ఫ్రెండ్స్తో చెప్తున్నారు స్టోరీ, అరే వాళ్ళ హౌస్ ఓనర్ ఇలా అన్నాడు అని చెప్పి చెప్తే వాళ్ళందరూ నవ్వి దెన్ దేవర్ లైక్ అరే ఇవన్నీ చాలా ఫన్నీ స్టోరీస్ ఉన్నాయి. క్యాన్వస్ లాఫ్ క్లబ్ అని ఒక ప్లేస్ ఉంది ఇక్కడ లోవర్ పురేలో, అక్కడ వెళ్ళి స్టాండప్ కామెడీ ఒక కాంపిటీషన్ జరుగుతుంది అక్కడ వెళ్ళి చెప్పొచ్చు కదా ఇవన్నీ మాకు చెప్పేవాళ్ళు. దెన్ ఐ వాజ్ లైక్ నేను స్టాండప్ అంటే నాకు లైవ్ థియేటర్ చేశాను కానీ స్టాండప్ ఎప్పుడు చేయలేదు. బట్ ఐ సీన్ ఏంటి అమెరికన్ కమేడియన్స్ అండ్ స్టఫ్. సో సరే అని చెప్పేసి నేను ఐ వెంట్ అండ్ రిజిస్టర్డ్ ఫర్ దట్ ఈవెంట్. రిజిస్టర్ చేసుకొని ఐ స్టార్టెడ్ స్పీకింగ్. ఒక 5 minute 6 minute స్లాట్ ఇస్తారు. ఆ 6 minutesలో ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఓనర్ దట్ ఐ మెట్ ఫర్ రెంట్ అని ఏదో నాకు ఇది వచ్చింది మాట్లాడుతుంటే జనాలు పిచ్చి నవ్వుతున్నారు. నాకు ఆ రోజు ఫస్ట్ థింగ్ రియలైజ్డ్ ఇన్ మై లైఫ్ అట్ దట్ మూమెంట్ ఇస్ యువర్ ట్రాజడీ ఈజ్ పీపుల్స్ కామెడీ. నాకు అది జనాలు విల్ ఫైండ్ దట్ ఫనీ అనేది ఆ మూమెంట్ వరకు తెలియదు. సో దెన్ ద విన్నర్ ఆఫ్ దాట్ కాంపిటీషన్ గాట్ అ ఛాన్స్ టు పర్ఫార్మ్ ఇన్ అన్ యాక్చువల్ స్టాండప్ షో ఆన్ అ Saturday night 10:30 షో. సరే మీరు సో ఐ వన్ దట్ కాంపిటీషన్ మాట. సో దెన్ దే సెడ్ కమ్ ఆన్ Saturday night 10:30 షో అంటే నేను వెళ్తే అక్కడ ఏఐబి వాస్ పర్ఫార్మింగ్ ఇన్ దట్ షో. దే హ్యాడ్ అ half an hour యాక్ట్ అనమాట అక్కడ. సో నేను ఇమీడియట్గా ఆర్గనైజర్ ఎంతో నన్ను పెడతా బాబు నా దగ్గర ఏం జోకులు లేవులే, నేను ఏదో 5 minutes ఏదో టైం పాస్ చేశారు అంటే లేదు వెళ్ళి పర్ఫామ్ చేయి అని చెప్తే నేను వెళ్ళి పర్ఫామ్ చేశాను. చేస్తే బ్యాక్ స్టేజ్ వాళ్ళు కలిసి ఏంటి బాయ్ ఏం చేస్తావు ఇది అని అంటే నేను వీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ థింగ్స్ అండ్ ఏమంటారు దాన్ని ఐ డూ ఇంప్రెషన్స్ అనమాట ఆఫ్ సింగర్స్ అండ్ సెలబ్రిటీస్. సో అదేదో చేసి చూపిస్తున్నారు వాళ్ళు బ్యాక్ స్టేజ్. చూస్తే వాళ్ళు బాగా నవ్వి నెక్స్ట్ డే మన ఆఫీస్కి రా అని చెప్తే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి ఐ జాయిన్ దెమ్ యాజ్ అ రైటర్ అనమాట. నెక్స్ట్ డే వీ హ్యాడ్ అ డిస్కషన్. రైటర్గా జాయిన్ అయ్యి అప్పుడు మేము ఆ రోజే మాకు వీ గాట్ అ బ్రీఫ్ ఫర్ దిస్ షో. రోస్ట్ అని ఒక షో చేస్తున్నాము కరణ్ జోహర్ తోటి అండ్ దానికి రాయాలి అని చెప్పేసి. సో అలా ఆ షోకి రైటింగ్ స్టార్ట్ చేసి అలా ఏఐబి జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఈ యూట్యూబ్ కామెడీ వీడియోస్ రాయడము దాంట్లో యాక్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఆనెస్ట్ వెడ్డింగ్స్ అని ఒక వెడ్డింగ్స్ మీద ఒక సటారికల్ వీడియో చేసాం అనమాట 2 parts, 2 or 3 parts. అది దట్ వాస్ ద ఫస్ట్ బిగ్ వైరల్ వీడియో అనమాట. ఆల్మోస్ట్ 15 million. దిస్ వాజ్ ఇన్ 2000 మేబీ 14 or 15. అంటే అప్పటికి ఇంకా జియో ఇవి కూడా లేవు. సో ఆ రోజుల్లో యాక్చువల్గా 15 million అంటే ఇట్స్ అ బిగ్ నెంబర్. ఆర్ ఈవెన్ డూయింగ్ 3-4 million. ఇప్పుడంటే అన్ని వీడియోస్కి ఇంటర్నెట్ పెనట్రేషన్ పెరిగిపోయింది. సో లైక్ ఓవర్ ద మూన్ లైక్ సడన్లీ
ఏమంటారు దాన్ని, కాస్టింగ్ డైరెక్టర్స్. ఈ 2 years బాంబే 2-3 years కాస్టింగ్ డైరెక్టర్స్ ఎవరైతే అసలు ఆఫీస్లో కూడా రానివ్వట్లేదు, ఆ వీడియో చూసి చాలా మంది ఫోన్ చేశారు. అరే ఇలా ఒక యాడ్ ఉంది చేస్తావా, కమర్షియల్ ఉంది, ఒక కార్ యాడ్ ఉంది, ఇది ఉంది అది ఉందని సడన్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి 2-3 యాడ్స్ కూడా చేశాను దాని తర్వాత వీడియో. సో దెన్ పీపుల్ వల్ల అరే వీడు బాగా చేస్తున్నాడు ఒక చిన్న ఇంటర్నెట్లో ఒక పర్సెప్షన్ స్టార్ట్ అయింది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఇంటర్నెట్ కంటే నాకు ఐ రిమెంబర్ ఐ థింక్ వీ వెంట్ ఫర్ అ షో టు బ్యాంకాక్ ఆర్ సమ్వేర్. సో అక్కడ కూడా జనాలు ఇండియన్స్ ఏ ఆనెస్ట్ వెడ్డింగ్స్ ఇది ఐఏబీ వీడియోస్ కదా, నువ్వే కదా ఇది అది. సో దెన్ ఐ హిట్ మీ దట్ ఇంటర్నెట్కి ఇంత మనం సినిమా వస్తున్నాం కానీ ఇంటర్నెట్కి కూడా చాలా రీచ్ ఉంది టాలెంట్ చూపించుకోవడానికి. సో వై డోంట్ బి ఫోకస్ ఆన్ దిస్ అని ఒక గట్ ఫీల్ వచ్చింది మా అందరికి. వచ్చి ఇంకా అక్కడి నుంచి ప్రాపర్ 6 months ఒక్కొక్క వీడియోకి రైటింగ్ పెట్టి దాని తర్వాత ఇంజనీరింగ్ వీడియో ఒకటి చేశాను. అలా చాలా అంటే లిటరలీ ఇర్ఫాన్ ఖాన్ తోటి ఒకటి చేశాను, డిఫరెంట్ క్యారెక్టర్స్. సో యూట్యూబ్లో ఏంటంటే బాక్స్ ఆఫీస్ ప్రెషర్ ఉంటుంది, కంటెంట్ ఇస్ లిమిటెడ్, లైక్ 10-15 minutesలో యూ కెన్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటే డిఫరెంట్ వీడియోస్లో ఒక ఇంటర్నెట్లో ఒక పర్సెప్షన్ స్టార్ట్ అయింది అనమాట, అరే వీడియో ఏ క్యారెక్టర్లో చేస్తున్నాడు రా. సో అలా ఆ వీడియోస్ సక్సెస్ అవడంతో ఈ ఇంజనీరింగ్ మీద ఒక బిగ్ వీడియో వచ్చింది. ఇంజనీరింగ్ సిరీస్ అని ఒకటి చేశాను అనమాట. దాంట్లో ఒక క్లైమాక్స్ మోనోలాగ్ ఒకటి చేశాను ఇంగ్లీష్ స్పీకింగ్ మీద. అది చేసినప్పుడు మాకు ఎవ్వరికి ఐడియా లేదు అసలు ఏంటి ఇది, ఇంత ఎక్కడ పోతుంది ఏంటి, ఏదో ఇంకొక వీడియోలాగా చేసాను అంతే తప్ప. అది చేసిన వెంటనే ఐ థింక్ మే 2017లో రిలీజ్ చేసాను. అది రిలీజ్ అయిన రోజు ఇట్ వాజ్ ఫినామినల్లీ వైరల్ అనమాట. అంటే మాకు ఎప్పుడు మా వీడియోలు కూడా అంత వైరల్ అవ్వాలి అంటే లిటరలీ వాట్సాప్లో వీడియోస్ ఫార్వర్డ్గా రావడం ఆ రేంజ్లో వైరల్ అయింది. సో మా డాడీకి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అంకుల్స్ గ్రూప్ ఉంటుంది కదా, దానిలో వీడియో వచ్చి ఎవరు మీ అబ్బాయా ఇది అది అని అంటే మా డాడీ నాకు ఫోన్ చేసి నువ్వేం చేసావరా వాట్సాప్లో వీడియోలు వస్తున్నాయి నేనేం చేయలేదు డాడీ, అది మంచి వీడియోనే కావాలంటే చూడండి ఇది అది అంటే. సో అలా సడన్గా అది బ్లో అప్ అయిపోయింది. ఆ వీడియో బ్లో అప్ అయిపోతే ఆర్టికల్స్, ఈ బస్ ఫీడ్, ఇంటర్నెట్ వెబ్సైట్స్ అందరు ఆర్టికల్స్ రాశారు, న్యూ గై ఆన్ ది ఇంటర్నెట్ అని చెప్పేసి. సో దెన్ అగైన్ ఇక్కడ ఫిల్మ్ మేకర్స్ కూడా చాలా మంది నోటీస్ చేసి ఫోన్ చేశారు అనమాట, వీడియో చూసాం ఇది ట్రిపోయింది ఇది అది. సో నాకేంటంటే ఆ పాయింట్లో ఇంటర్నెట్ వీడియోస్ చేసి నేను కూడా కొంచెం ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అన్న జోన్లో ఆలోచిస్తున్నాను. ఐదర్ వీ షుడ్ డూ ఒక గ్రేట్ వెబ్ సిరీస్ ఏమైనా చేద్దాం, లేదా ఒక మూవీ అయినా చేద్దాం అని. ఎందుకంటే అప్పుడు ఒక ఇంట్రెస్ట్ కాస్టింగ్ డైరెక్టర్స్ నుంచి కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా అదే టైంలో నాకు స్వరూప్ RSJ అనే అబ్బాయి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాడు అనమాట, ఇట్లా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అనే ఒక స్క్రిప్ట్ ఉంది, ఐడియా, విల్ యూ లిసన్ టు ఇట్ అని చెప్పేసి. సో నేను కూడా చాలా రోజుల నుంచి ఒక మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ నుంచి సినిమాకి ఎలా ట్రాన్సిషన్ అవుదామని ఆలోచిస్తూ ఉన్నాను, మంచి స్క్రిప్ట్ ఏమన్నా రావాలి. ఆ రెండు మర్జ్ అవడంతో దిస్ యూట్యూబ్ జర్నీ సమ్హౌ కేమ్ టు అ పాయింట్ వేర్ ద ట్రాన్సిషన్ టు సినిమా ఒక మూమెంట్ అంటూ రావాలని వెయిట్ చేస్తుంటే ఆ మూమెంట్ ఒక ఏజెంట్ సాయి రూపంలో వచ్చింది. అది యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మెటీరియలైజ్ అయ్యి షో ఐ మీన్ షూటింగ్ స్టార్ట్ అవడానికి ఎంతసేపు పట్టింది? అబ్బో, దట్ వాజ్ బిగ్. సో ఎలా జరిగిందంటే నేను యాక్చువల్గా ఆ మెసేజ్ వచ్చినప్పుడు నేను కాశ్మీర్లో ఉన్నా 1 month, ఇంటర్నెట్ లేదు, నాకు యాక్సెస్ లేదు, ఏం లేదు. సో స్వరూప్ ఏమనుకున్నాడంటే నాకు నచ్చలేదేమో ఐడియా అని చెప్పేసి మనోడు. సో నేను పైన ఎక్కడో కాశ్మీర్లో హిల్స్లో ఉన్నా, దిగిన తర్వాత ఇంటర్నెట్ వచ్చాం కదా, అది మెసేజ్ చూసి ఇమీడియట్లీ కాల్ చేసి ఎందుకంటే నా మైండ్లో ఏంటంటే ఏజెంట్ అంటే ఏదో బ్యాంకాక్ మిషను, మలేషియా మిషను, సర్లే మలేషియాకి వెళ్ళాలి లేదా షూటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా ఫోన్ చేస్తే మనోడు నెల్లూరా మరి ఏజెంట్ అన్నాను, యా ఏజెంట్ FBI నెల్లూరు అన్న. నాకు FBI నెల్లూరు దగ్గర పిచ్చి నవ్వి ఒకసారి నాకు నీ స్టోరీ ఐడియా సినాప్సిస్ ఏముంది ఒకసారి పంపించండి, ఒక బ్రీఫ్ సినాప్సిస్ పంపించండి. దెన్ ఐ మెట్ హిమ్ అండ్ హీ నరేటెడ్ వాట్ హిస్ స్టోరీ వాజ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఐ సెడ్
అసలు నాకు ఆ డిటెక్టివ్ క్యారెక్టర్ అంటేనే నాకు ఇమీడియట్లీ నాకు ఇట్ కాట్ మై అటెన్షన్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక నార్మల్ లవర్ బాయ్గా లీడ్గా డెబ్యూ చేస్తే మేబీ ఒక చూసిన జోన్లో వస్తుందేమో అన్న నాకు డిటెక్టివ్ అంటే అసలు అన్ని జోన్ని బ్రేక్ చేసి ఒక డిఫరెంట్ జోన్ జానర్ అవుతుందేమో అని నాకు ఒక గట్ ఫీల్ ఉంది. దెన్ అండ్ బై దెన్ ఐ వాజ్ ఆల్సో రైటింగ్ ఫర్ ఆల్ దీస్ ఇంటర్నెట్లో. సో దెన్ ఐ సెడ్ స్వరూప్, కెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ అండ్ జాయిన్ యూ యాజ్ అ రైటర్ అండ్ టుగెదర్ విల్ సీ. నీకు ఒకవేళ 1 వీక్ తర్వాత నా ఐడియాలు కానీ రైటింగ్ కానీ నచ్చకపోతే యూ కెన్ బీ ఆనెస్ట్ విత్ మీ అని చెప్పి నేను హైదరాబాద్ మూవ్ అవ్వడం జరిగి లక్కీలీ మా కాంబినేషన్ ఎలా సింక్ అయిందంటే దాని తర్వాత ఒక నెక్స్ట్ 6-8 months మేము స్క్రిప్ట్ మీద వర్క్ చేసాం అన్నమాట. సో లిటరలీ ఇక్కడ ఈ మన జూబ్లీ హిల్స్ ఇటు సైడ్ అన్నిట్లో ఎక్కడెక్కడ కెఫేస్ అన్ని ఇంటర్నెట్, వైఫై అండ్ నో కస్టమర్స్, ఈ 3 conditions మరి. ఎక్కడైతే కాఫీ బాగాలేదో మన ప్లేస్ అక్కడే. సో అలా ఎందుకంటే అక్కడ జనాలు రారు, డిస్టర్బ్ చేయరు, కానీ మాకు ఇంటర్నెట్ కావాలి. సో అలా ప్లేసెస్ ఎత్తుక్కొని ఇంకా రోజు కూర్చొని రాసేవాళ్ళు అనమాట. రాత్రి 11:30 ఆ టైంకి మూసేసేవాళ్ళు. అప్పుడు ఏం చేసామంటే ఈ హోటల్ పేరు చెప్పకూడదు, ఈ హోటల్స్లో కాఫీ షాప్స్ ఉంటాయి కదా, వాటిలో వెళ్ళి రాత్రి అందరూ కూర్చుంటారు, రిచ్ పీపుల్ కూర్చొని అలా లాటే ఏదో చెప్తుంటారు. సో అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ డే ట్రై చేసామన్నారు. చదువు ఫుల్ టెన్షన్ వద్దు, మనది పట్టుకుంటారు, పర్లేదు ఏం లేదని చెప్పేసి వెళ్ళి కూర్చొని మేము స్క్రిప్ట్ డిస్కస్ చేస్తుంటే వాడు వచ్చాడు. ఎన్ని ఆర్డర్స్ అంటే నో రూమ్ నెంబర్ 611 అని వెళ్ళిపోయాడు. సో నాకు అప్పుడు అర్థమైంది అనమాట, ఏ కాఫీ షాప్లో కూర్చొని రూమ్ నెంబర్ 611 అంటే వాళ్ళు మళ్ళీ వచ్చి ఏముంటాయి అడగరు ఆర్డర్. సో అలా రాత్రి 11:30 to 3:30-4 వరకు అలా ఈ 5-star హోటల్ కాఫీ షాప్స్లో వెళ్ళి కూర్చొని చక్కగా హాయిగా చక్కగా అంటే బెస్ట్ మెమరీస్ నాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయకి నా బెస్ట్ మెమరీస్ ఈస్ దట్ ప్రాసెస్ ఆఫ్ సిట్టింగ్ విత్ స్వరూప్. అండ్ నాకు రైటింగ్ అలవాటు ఏంటంటే ఇప్పుడు ఒక ఈ క్యారెక్టర్ని ఇలాంటి సిచ్యువేషన్లో పెడితే ఎలా రియాక్ట్ అవుతుంది నేను యాక్ట్ చేసి చూపిస్తాను లైవ్ గా. యా, సో నాకేంటంటే స్వరూప్ ఏంటంటే హీ ఫైండ్స్ దట్ ఎంబారసింగ్. హీస్ లైక్ నవీన్ అందరు చూస్తున్నారు వద్దు ఇక్కడ ఇలా. అండ్ యూ నో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ క్యారెక్టర్ ఎక్సెంట్రిక్, కోర్కి. సో అలా చాలా డిస్కవర్ చేసాం అన్నమాట కొన్ని సీన్స్ ఆ రైటింగ్ ప్రాసెస్లో. అండ్ ఈ స్క్రిప్ట్ని థ్రిల్లర్ ఫార్మాట్ కదా, ఇప్పుడు ఆడియన్స్ చాలా స్మార్ట్ అవుతుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ వరల్డ్ కాంటెంట్ వచ్చేసింది, దే కెన్ ఈజీలీ ప్రిడిక్ట్. సో ఎలా హౌ డు వి రివీల్ థింగ్స్ ఇన్ అ వే దట్ ఈస్ స్టిల్ సర్ప్రైజింగ్ ఫర్ దెమ్. సో అక్కడ మాకు చాలా టార్చర్ అనుభవించాం అనమాట. ఎలా దీన్ని స్క్రీన్ ప్లే రివీల్స్ ఎలా తీసుకొద్దాం, థ్రిల్ పార్ట్ ఎలా మెయింటైన్ చేద్దాం, మళ్ళీ థ్రిల్ పార్ట్ ఉన్నప్పుడు హ్యూమర్ని ఎలా సెకండ్ హాఫ్లో కంప్లీట్ థ్రిల్ కాకుండా అక్కడక్కడ హ్యూమర్ ఎలా టచ్ చేద్దాం. సో ఇదంతా ప్రాసెస్కి ఒక ఆల్మోస్ట్ 8 months పట్టింది. దాని తర్వాత ఒక స్క్రిప్ట్ ఒక 90% సాటిస్ఫాక్షన్ వచ్చింది మన ఇద్దరికి అన్నప్పుడు మనం పిచ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. దెన్ వాట్ వి థాట్ వాస్, ఇప్పుడు మనం పిచ్ చేస్తే ప్రొడ్యూసర్ ఫస్ట్ థింగ్ విల్ బి లైక్ ఈ యాక్టర్ని పెడదాం, ఆ యాక్టర్ని పెడదాం, మీరు స్క్రిప్ట్ చాలా బాగుంది, కొత్త వాళ్ళ మీద డబ్బులు అయితే సారీ అని అంటారు. సో మన ఇద్దరం గట్టిగా ఉండాలి, ఏ ప్రొడ్యూసర్ ఏమన్నా సార్ మాదే కాంబినేషన్ అన్న టైప్లో ఉండాలి అని అనుకుంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ రావులకి చెప్పాం అనమాట. చెప్పగానే ఆయన క్లీన్ చేసి విదిన్ 1 hour చేస్తాను. అండ్ దెన్ ఐ వాజ్ లైక్, నేనే డిటెక్టివ్ నేనే ప్లే చేస్తాను అంటే, నువ్వు ప్లే చేస్తేనే తీస్తా అన్నాడు. బికాస్ హీ హెడ్ సీన్ మై యూట్యూబ్ వీడియోస్ అండ్ స్టఫ్. ఈజ్ లైక్ విల్ బీ పర్ఫెక్ట్ ఫర్ దిస్ అని ఈ షోడ్ దట్ ఫెయిత్ ఇన్ అస్. Then that journey started of making the film, and then 2018 start చేసాం, middle of 2018, end of 2018 షూట్ స్టార్ట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి మొత్తానికి రిలీజ్ వరకు ఒక 2-year ప్రాసెస్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ అది 2-year ప్రాసెస్ జరిగి we were really excited actually. ఎంత ఎక్సైటెడ్ అంటే ఇంకా అసలు సినిమా స్క్రిప్ట్ మనం అనుకున్నట్టు తీసాము, అండ్ పర్ఫార్మెన్సెస్ అంతా స్టోరీ కూడా బాగా వచ్చింది అన్న టైంలో వాట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ వాజ్ ద రియాక్షన్స్ ఫ్రమ్ పీపుల్. అంటే లాట్ ఆఫ్ పీపుల్ సెడ్ డిటెక్టివ్ స్టోరీ ఎవరు చూస్తారు, కథలో లవ్ స్టోరీలు ఎవరు చూస్తారు. అంటే జనరల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మేమంతా న్యూ కమర్స్,
మా ప్రోడక్ట్కి ఒక బిగ్ స్టూడియో వచ్చి ఇది నా సినిమా అని చెప్పి ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తే దాని ఓపెనింగ్ కానీ దానికి ఒక మార్కెటింగ్ బస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది సెటప్. సో మా కేసులో అది జరుగుతుందని మేము హోప్ చేసాం, రైట్, కానీ అది జరగలేదు. సో లిటరలీ వీవర్ లైక్ అరే మనం 2 years ఎఫర్ట్ పెట్టాం, ఏంటి జనాలు డిటెక్టివ్ అంటున్నారు, ఇంట్రెస్ట్ చూపెట్టలేరు ఇది అని టెన్షన్లో ఉన్నాం మేము. సో ఆ టైంలో ట్రైలర్ రిలీజ్ చేసి వద్దాం అనమాట. సర్లే మనం ట్రైలర్ అయితే కట్ చేసి వద్దాం లెట్స్ అన్నప్పుడు ట్రైలర్కి చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. లైక్ పీపుల్ వర్ లైక్ సేల్స్మెన్ డైలాగ్ కానీ ట్రైలర్లో చాలా పార్ట్స్ వాళ్ళు క్లిక్ చేసి మీమ్స్ అవ్వడం కానీ. సో దెన్ కొంచెం మా కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాం, మనం ఆడియన్స్ అయితే డెఫినెట్గా ఈ స్టోరీకి ఎక్సైట్ అవుతున్నారు అని. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా రిలీజ్కి ముందు రోజు వరకు లిటరలీ ఐ సా మై ప్రొడ్యూసర్ నెగోషియేటింగ్ విత్ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సేమ్ సార్ ప్రసాద్లో ఒక్క షో ఇవ్వండి సార్, ఈ మల్టీప్లెక్స్లో మాకు 2 షోలు ఇవ్వండి సార్. దెన్ మీ అండ్ స్వరూప్ వర్ వెరీ సాడ్ అనమాట. మాకు ఎందుకు బాగా తీసినట్టు అసలు ఏంటబ్బా మనం ఇంత ఎఫర్ట్ పెట్టి తీసాము, సినిమా కూడా బాగా వచ్చింది అంటున్నారు అందరూ సినిమా చూసి, ఎవరైతే సినిమా చూస్తారో అందరు సినిమా బాగుందన్నారు. సినిమా బాగుందని కూడా ఏంటి మరి ఎందుకు ఇంత కష్టమవుతుంది రిలీజ్కి అన్న ఒక టెన్షన్లో ఉన్నాం అనమాట. అంటే 1 show 2 show కూడా మనం 1 show ఇస్తా అంటున్నారు మల్టీప్లెక్స్లో అంటే మేము చాలా బాధపడ్డాం. సో ఇలా ఒక టెన్షన్లో ఉన్న 19th or 20th of June అనుకుంటా, 21st was the release, 19th or 20th నాడు అమెరికాలో ప్రీమియర్స్ ఉండే. our American distributor got a good decent release and they had some premiere shows. So I think it was 3 in the night I got a call. Me so we were sitting together, we were like టైం వాళ్ళు దుంకేద్దామా అనే టైంలో మేము సాడ్ కూర్చొని ఉన్నప్పుడు ఒక థియేటర్ ఓనర్ ఫోన్ చేశారు, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా నుంచి. ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్.